సో హాయ్ గైస్ అందరికీ. ఈరోజైతే మా ఊర్లో వరి నాట్లేస్తున్నాం. అంటే వరి నారొచ్చి పీకి నాటుతాం అనమాట. సో మేమైతే నారు నాటుతున్నాం. చూడండి లాస్ట్ వరకు ఎలా నాటుతారో, ఎలా చేస్తారో ఫార్మింగ్ వర్క్ మీకు తెలుస్తుంది గైస్. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూడకపోతే యావరేజ్ డ్యూరేషన్ పడిపోతుంది, వేరే వాళ్ళకి సజెషన్ కాదు. సో ఫైనలీ టాపిక్ అయితే వచ్చేసాం. ఇక్కడికైతే వచ్చి ఇలా నారైతే వేయాలన్నమాట. ఒక బారెడు దూరంలో అలా వేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నాటేకి ఈజీగా ఉండేకి ఒక బారెడు అలా దూరం వేయాలి. అలా వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రాక్టర్తో దున్నేస్తారనమాట. అదైతే నేను వీడియో షూట్ చేయలేదు, అప్పుడు నేను లేను, అప్పుడు షూట్ చేయలేదు కాబట్టి ఇది మాత్రమే షూట్ చేశాను. ట్రాక్టర్ దున్నేసిన తర్వాత పిండి జల్లేశారనమాట. 2-3 అట్లా మిక్సింగ్ చేసి పిండి జల్లేసిన తర్వాత నారెత్తుకొని వచ్చి అట్లా ఒక దూరం దూరం వేసిన తర్వాత నాటుతారనమాట. అది అలా వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇద్దరము వచ్చాము, నాటుతున్నారు. వాళ్ళైతే పైన అయిపోయింది, కిందకు వచ్చారనమాట. కింద కూడా నాటుతారు. ఇంకా 2 ఎకరాస్ 3 ఎకరాస్ నాటాలి. ఒక వాళ్ళైతే ఇప్పుడైతే కొంచెం 2 నాటారనమాట. 2 మడులు నాటారు. ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో అక్కడి నుంచి మోసుకురావాలన్నమాట. అది నారు, అది కూడా మడే, కాకపోతే ఒక సైడ్లో వేసుకోవాలన్నమాట నారు. అది వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చి ఎక్కాలి. చాలా కష్టం అయితే ఉంటుంది. మీరు విలేజ్లో ఉంటే చాలా వరకు మీరు చూసే ఉండింటారు ఎలా వర్క్ చేస్తారో, ఎంత కష్టం ఉంటుందో. అందుకే లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేస్తే అండ్ లైక్ కూడా చేస్తే. సో ఇక్కడైతే ఇలా ఎక్కాలి, దిగాలి అనమాట. చాలా ఇదైతే ఎక్కువ కష్టం ఉంటుంది. అక్కడైతే నారు వేసుకోవాలి. ఫస్ట్ ఆ నారు పీకింది మాత్రం గిన్నెల మీద వేసుకోవాలి, ఎందుకంటే అవి నీళ్ళన్నీ ఇమిరిపోవాలి. ఇక్కడైతే ఆడ ఎక్కలేం కాబట్టి అందుకుంటున్నాడు ఈయన. సో ఇలా అయితే పాస్ చేసుకోవాలన్నమాట. అందించుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం బుడద మడిలో కాబట్టి చాలా వరకు కాళ్ళు అవి కుచ్చుకుంటుంటాయి. అవి ఒక కాలు ఎత్తి కాలు పెట్టేటప్పుడు చాలా వరకు కష్టం అనిపిస్తుంది. అందుకోసమే ఒక మనిషి తోడుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇలా అయితే అందించుకోవాలి. ఎందుకంటే అట్లా తిరుక్కొని వస్తే దూరం అవుతుందని ఇలా అయితే ఎత్తుకొని వచ్చాను. సో అలా పాస్ చేయాలి, అలా వేయాలన్నమాట. ఇక్కడ అక్కడ చూసుకోవచ్చు. అక్కడైతే రోడ్ సైడ్ ఉంది. రోడ్ సైడ్ నుంచి అంటే ఏమన్నా ఆవులు గొర్రెలు అలా వస్తున్నాయి. అవి కొంచెం చూసుకుంటూ వర్క్ చేసాము. సో ఫైనలీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా అవి మిగతా వెనకాల కనబడుతున్నాయి కదా, అవి దాంట్లోకి కూడా వేయాలి. ఇంకా దున్నలేదు కాబట్టి ఇంకా దాంట్లోకి అవసరం లేదు, దున్నిన దానికి వేసుకోవాలి. ఇక్కడైతే ఈ రోజుకైతే అవి ఎంతవరకు దున్నారో అంతవరకు మాత్రమే వేయాలి. ఎందుకంటే మిగతా దాంట్లో వేస్తే అది నారు అంతగా పనికిరాదు. సో పైన అయితే చూపించాను కదా, లాస్ట్ పైన అయితే చూసారు కదా మీరు. అలాగే నీట్గా అయితే దున్నిన దాంట్లో నీట్గా నాటేయాలి అనమాట. కొంచెం చిక్కగా నాటితే ఎక్కువ పండుతాయి. ఇది మ్యాక్సిమం ఇంకొక వీడియో చేస్తాను, ఎలా నాటాలి, ఎలా చేస్తారు అని. ఈ వీడియోలో చెప్పేదైతే కాదు, ఎందుకంటే నేను ఈడ ఇది అందిస్తున్న వర్క్ చేస్తున్నాను కాబట్టి అందుకైతే చెప్పలేము. నేను అలాంటి వీడియో ఒకటి షూట్ చేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియో ఇలాంటివి నచ్చితే కన్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియో, ప్రతి ఒక్క వీడియో నెక్స్ట్ సజెషన్ అవుతుంది వేరే వాళ్ళకి. వాళ్ళకు నచ్చితే అలా మంచి రీచ్ వస్తుందన్నమాట మన వీడియో. సో మీరైతే మీ చేతుల్లో ఉంది గైస్. మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక మన వీడియో చాలా వరకు వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, మనకి మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయితే మంచిగా
నేను ఇంకా ఫార్మర్స్ కానీ మంచిగా హెల్ప్ చేయాలి. ఇంకా కొన్ని కొన్ని మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నా. అంటే మనీ వస్తే ఏదో దానికి హెల్ప్ అవుతుంది గైస్. అది హెల్ప్ చేసి మంచి మంచి వీడియోస్ తీయొచ్చు. చాలా వరకు అయితే ప్లస్ అవుతుంది గైస్. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే వీడియో కూడా కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఇది కూడా వర్క్ కూడా ఈ రోజుకైతే కంప్లీట్ అవుతుంది, అవ్వబోతుంది. ఈ రోజుకి మాత్రం రేపు మళ్ళీ వర్క్ చేయాలి. ఇప్పుడు ఆ నారు ఉంది కదా, ఆ నారు ఇంకా పీకాలి. ఇప్పుడు కొంచెం పీకారు, అది నాటేస్తారు ఇప్పుడు వాళ్ళు కూలోళ్ళు. మేము అక్కడైతే డేక్షాకి ఎత్తుకొని పోతాం. డేక్షా కాకపోకుండా సంచులు కూడా ఎత్తాం, మీరు చూసారు కదా వీడియోలో. సంచులకి ఎత్తుకొని పోతే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసార్లు తిరుక్కోకుండా ఫాస్ట్గా అయితే మనము కంప్లీట్ చేయొచ్చు. అదొకటి మీరు నోట్ చేసుకోవచ్చు, ఎవరన్నా ఫార్మింగ్ చేసేవాళ్ళు చూస్తే కనుక. అలా ఇక్కడ గినాలు మీద రావచ్చు, కాకపోతే గినాలు జారిపోతాయని బుడదలోనే వస్తున్నా. సో ఇదైతే ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీరైతే లాస్ట్ వరకు చూసింటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఎంతో కొంత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.